విజయవాడ ఉగ్రలింకుల కేసు డొంక కదులుతోంది. నిన్న ముగ్గురిని అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇవాళ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చెంచల్గూడలోని సయీదా బేగం నివాసంలో సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఉగ్రలింకుల కేసుకు సయీదా బేగానికి సంబంధం ఏంటి? నిన్న ఏపీలో కలకలం సృష్టించినటువంటి ఉగ్ర లింకుల కేసులో ముగ్గురిని పోలీసులు అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షరీఫ్, సోహెల్ బేగ్, దానిష్ ముగ్గురిని కూడా పోలీసులు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో వీళ్ళంతా కూడా అల్ మాలిక్ ఇస్లామిక్ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ని ఏర్పాటు చేసి ఆల్ ఖైదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ సంబంధించిన దాంతో పాటుగా ఐసిస్ ఈ రెండింటితోటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి సమాచారం మేరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీళ్ళపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ ఇద్దరు ఒక బీహార్ చెందిన ఒకళ్ళు, హైదరాబాద్ చెందిన ఒకళ్ళతో రెగ్యులర్ గా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా పోలీసులకి సమాచారం సేకరించారు. ముఖ్యంగా వీళ్ళు హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా ఉంటున్నటువంటి షోలాపూర్ కు చెందినటువంటి సయీదా బేగం అనేటువంటి మహిళతోటి సిగ్నల్ యాప్ లో వీళ్ళు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. సో బెనెక్స్ గ్రూప్ అంటే ఐసిస్ కి అనుబంధంగా అంటే ఆ ఉగ్రవాద భావజాలకు సంబంధించిన దాంట్లో బెనెక్స్ అనేటువంటి మరొక సంస్థ ఉంది, నిషేధ సంస్థ. దానిలో ఉన్న సభ్యుల చేత వీళ్ళు రెగ్యులర్ గా ఈ మహిళ ఆ గ్రూప్ లో ఉండడం, దాంతో బీహార్ చెందినటువంటి మరొక వ్యక్తి కూడా అందులోనే ఈ గ్రూప్ లో ఉండి వీళ్ళతో తరచూ టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళంతా గత కొన్నేళ్లుగా ఉగ్రవాద భావజాలం వైపు మళ్ళడం, కొన్ని ప్రసంగాలు చూసి, ఉద్దేశకర ప్రసంగాలు చూసి వాళ్ళు ఉగ్రవాదంపై భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు, ఈ విధంగా భారత్ లో దాడులు చేసేందుకు పుట్టపడినట్లుగా సమాచారం. దీనికి అనుగుణంగానే రెగ్యులర్ గా వాళ్ళంతా మాట్లాడడం, వీళ్ళందరినీ ఎవరైతే విజయవాడలో ఇప్పుడు ముగ్గురు అరెస్ట్ అయ్యారు వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వైపు పంపించి అట్లా ఉగ్రవాద కార్యకలాపాల్లో కొంత ట్రైనింగ్ ఇచ్చేసి తిరిగి భారత్ తీసుకొచ్చి ఇక్కడ దాడులు నిర్వహించే విధంగా పక్క ప్రణాళిక చేసే విధంగా వీళ్ళు వ్యవహరించినట్లుగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సయీదా బేగం నివాసం వద్దకు వచ్చారు. ఆమె ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో ఆమె ఒక్కటే ఉన్నట్టుగా మనకి సమాచారం. ఆమెని సోదాల అనంతరం ఆమె ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సో సోదాలు చేస్తున్నటువంటి సమయం నోటీస్ ఇచ్చి అనంతరం ఆమెని అదుపులో తీసుకుని ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఏపీకి తరలించనున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించినటువంటి ఉగ్ర లింకుల కేసులో దాదాపు హైదరాబాద్ కి లింకులు ఉంటాయని చెప్పేసి మొదట భావించారు. దానికి అనుగుణంగానే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మహిళ అంటే గతంగా ఈమె సోలాపూర్ నుంచి ఇక్కడికి వచ్చి చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. సో అక్కడ స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఉన్నటువంటి సంబంధాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అయితే పరిశీలించిన సమయంలో వీళ్ళంతా కూడా విజయవాడతో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులతోటి ఈ షరీఫ్, సోహెల్ బేగ్, దానిషులతోటి రెగ్యులర్ గా ఆమె సిగ్నల్ యాప్ తో మాట్లాడుతున్నట్టుగా ప్రాథమికంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సోదాల సమయంలో తెలంగాణకు సంబంధించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సహకారం తీసుకున్నారు. అలాగే గతంలో కూడా ఈమె పైన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి గతంలో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఏమైనా నిఘా పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం అప్పుడు అందలేదు. సో ఇప్పుడు ఏపీకి సంబంధించిన లింక్ బయటపడడం కొంత కలకలం సృష్టిస్తుంది. సో దీంతో పాటుగా ఇంటి పక్కన ఉన్నటువంటి మరికొంతమంది కూడా విచారిస్తున్నారు. ఈమె రెగ్యులర్ గా వీళ్ళింటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చిపోయే వాళ్ళని దానిపై ఆరా తీస్తున్నారు. సో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పుడు చెంచల్గూడకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై ప్రత్యేకంగా ఆమె ఎక్కడికి వెళ్తుంది, డే టైంలో, నైట్ టైంలో ఎక్కడికి వెళ్తుంది అనే దానిపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆమెను మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఏపీకి తరలించనున్నారు. అక్కడ తీసుకెళ్లి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.